ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఇంకా ఇప్పుడు వఖాన్ కారిడార్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ కి చికెన్ స్నెక్ లాంటిది అని అంటూ ఉంటారు, తాజికిస్తాన్ తో చైనాతో పాకిస్తాన్ కి డైరెక్ట్ కనెక్టివిటీ కావడానికి దోహదపడే ఆ వఖాన్ కారిడార్ ని కైవసం చేసుకోవడానికి పాకిస్తాన్ పావులు కదుపుతున్నట్టుగా కొంతమంది పాకిస్తాన్ అనలిస్ట్లే రిపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఒకసారి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అండ్ ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం గురించి విశ్లేషిస్తారా? అంటే వఖాన్ కారిడార్ గురించి మనం మాట్లాడే ముందర కొంత సమయం తీసుకుందాము. అసలు వఖాన్ కారిడార్ అంటే ఏంటి ఫస్ట్ మన ప్రేక్షకులకు అర్థం అవుతే తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం. సార్, వఖాన్ కారిడార్ అన్నది ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, కొన్ని దగ్గర 15-18 కిలోమీటర్ల దగ్గర నుంచి 20-25 కిలోమీటర్ల వరకే ఉంటుంది. చిన్న ముక్క అది భూభాగము. అది మనకు పాకిస్తాన్ కిను తర్వాత మనకు తాజికిస్తాన్ కి మధ్యలో ఉన్నటువంటి భూభాగం. దీనిని బ్రిటిష్ వాళ్ళు ఈ భాగాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చారు. మనకు గిల్గిట్ బాల్తిస్తాన్ ఏదైతే మనకున్నదో గిల్గిట్ బాల్తిస్తాన్ ఆనుకుని ఉంటుంది. సో వఖాన్ కారిడార్ యాక్చువల్ గా మనకు వఖాన్ కారిడార్ కి బార్డర్ ఉంది. అన్ఫార్చునేట్లీ అది పాకిస్తాన్ కబ్జాలో ఉంది కాబట్టి మనకు ప్రస్తుతానికి దాని గురించి యాక్సెస్ లేదు. సో ఈ వఖాన్ కారిడార్ ఉత్తరాన తాజికిస్తాన్, దక్షిణాన పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం అంతా ఉంది. తర్వాత మన ఈస్ట్ సైడ్ వచ్చి జింగ్జియాంగ్ ఉంది. జింగ్జియాంగ్ చైనా ఆక్యుపైడ్, గిల్గిట్ బాల్తిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్. దాని తర్వాత కింద ఏదైతే ఇప్పుడు గిల్గిట్ బాల్తిస్తాన్ కి వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతం కూడా యాక్చువల్ గా భారతదేశంలో ఉండాలి. అది చిత్రాల్ ప్రావిన్స్ లో వస్తుంది. చిత్రాల్ ప్రావిన్స్ వచ్చి మనకు రాజా హరిసింగ్ యొక్క సామంతుడు అతను. రాజా హరిసింగ్ ఎప్పుడైతే మనకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సంతకం పెట్టి మనకు జమ్మూ కాశ్మీర్ మనకు హస్తగతం చేశారో, మనకు ఆస్తి క్రయ విక్రయాలు చేసినప్పుడు దాంట్లో రాస్తాం మా ఆస్తులు, నిధులు, ఖనిజాలు, అలాగే మాకు దాంట్లో ఉన్నటువంటి అప్పులు అన్ని కూడా మీకు హస్తగతం చేస్తున్నాం, మా అధికారాలు అన్ని మీకు హస్తగతం చేస్తున్నాం రాస్తాం కదా. కాబట్టి అలాగే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ కూడా అలాగే రాసి ఉంటుంది. సో వాళ్ళ అధికారాలను కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ అధికారంలో చిత్రాలు కూడా ఆయన అధికారం కింద ఉంది కాబట్టి చిత్రాలు కూడా మనకు రావాల్సింది. నెహ్రూ దాని గురించి ఏం మాట్లాడలేదు, జిన్నా కూడా దాన్ని హ్యాపీగా తీసేసుకున్నారు. కాబట్టి మనం ఎవరు దాని గురించి చర్చించట్లేదు. చిత్రాలు మన దగ్గర ఉండింటే కనుక మొత్తం వఖాన్ కారిడార్ కి మనకే బార్డర్ ఉండేది, భారతదేశానికి బార్డర్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారంటే ఇది సోవియట్ యూనియన్ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంటే కనుక సోవియట్ యూనియన్ కి బ్రిటిష్ ఇండియాకి మధ్యలో వాళ్ళిద్దరికి బార్డర్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న వఖాన్ కారిడార్ ని తయారు చేసి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు, ఒక బఫర్ జోన్ గా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు స్ట్రాటజీగా చూస్తే కనుక పాకిస్తాన్, తాజికిస్తాన్, చైనా మూడు దేశాలు దాన్ని సరౌండ్ చేస్తున్నాయి. తాలిబాన్ అక్కడ పెద్దగా కంట్రోల్ లేదు, ఉంది ఇప్పుడు తాలిబాన్ కంట్రోల్ ఉంది. కానీ గతంలో 10 ఏళ్ల క్రితం తాలిబాన్ ఇక్కడ రాజ్యం ఉన్నప్పుడు 2020 ఏళ్ల క్రితం వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు పాలించేటప్పుడు ఇక్కడ నార్దర్న్ అలయన్స్ అని ఉండేది. షేరే పంజషీర్ అని చెప్పేసి మన అహ్మద్ షా మసూద్ వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళు నార్దర్న్ అలయన్స్ అంటారు, వాళ్ళ కంట్రోల్లో ఉండేది వఖాన్ కారిడార్ అంతా కూడా. అప్పుడు వాళ్ళని మన భారతదేశం సమర్థిస్తూ ఉండేది. తర్వాత ఎప్పుడైతే 9/11 ఇవన్నీ జరిగినాయో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అదే నార్దర్న్ అలయన్స్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి నార్దర్న్ అలయన్స్ సాయంతో వాళ్ళు కాబూల్ మీద విజయం సాధించగలిగారు అమెరికా. నార్దర్న్ అలయన్స్ కంప్లీట్ గా పాకిస్తాన్ కి వ్యతిరేకమైనటువంటి అలయన్స్, తాలిబాన్ కి వ్యతిరేకమైనటువంటి అలయన్స్. ఇప్పుడు అది నేషనల్ రెసిస్టెన్స్ అలయన్స్ అని ఏదో పేరు పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. అదే నార్దర్న్ అలయన్స్ ని అమ్రుల్లా సాలే అని చెప్పేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యాంటీ తాలిబాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ యొక్క అధినేత ఆయన. లాస్ట్ వరకు ఆయన పోరాడాడు కూడా కదా, లాస్ట్ వరకు ఆయన పోరాడాడు, మనం డిస్కస్ చేసాం. కరెక్ట్, లాస్ట్ వరకు పోరాడారు. పంజషీర్ వ్యాలీని వీళ్ళు కబ్జా చేసుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజికిస్తాన్ లో తలదాచుకున్నారు అంటారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఒక నదే ఈ రెండు దేశాలకి సపరేట్ చేస్తుంది. ఆక్సిస్ రివర్ అంటారు, దరియా అంటారు పార్సీ, తర్వాత ఆఫ్ఘనీ భాషలో, పష్తూ భాషలో అమూ దరియా అంటారు. వాళ్ళు దాన్ని అమూ అని పేరు పెట్టారు. దరియా అంటే నది, అమూ దరియా. దాని పేరు గ్రీక్స్ వాళ్ళేమో ఆక్సిస్ అని పెట్టారు. యాక్చువల్ గా సంస్కృతం పేరు చక్షుహు, దాని పేరు చక్షుహు అని దాని పేరు. మనకు హిమాలయాల నుంచి వెళ్లే ప్రతి నదికి సంస్కృత పేరు ఉంటుంది. అంతా కూడా అఖండ భారతంలో భూభాగాలే. తాజికిస్తాన్ లో వెళ్తే కనుక అక్కడ మనకు మేరు పర్వతం ఉంది. మేరోహ దక్షిణ దిగ్భాగే మనం రోజు సంకల్పం చెప్తాం మనం, అది తాజికిస్తాన్ లో ఉంది. ఈ వఖాన్ కారిడార్ జస్ట్ ఉత్తరాన ఉంటుంది. కాబట్టి అంత కీలకమైంది మన భారత ఇతిహాస పురాణాల్లో రాసినటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఆ దృష్టిలో మనం అర్థం చేస్తాం. హిందూకుష్ పర్వత శ్రేణి అంటారు, అది దగ్గరే ఉంటుంది కదా, దగ్గరనే ఉంటుంది. హిందూకుష్ కొద్దిగా దక్షిణంలో ఉంటుంది, కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది. అంటే ఈ వఖాన్ కారిడార్ కొంచెం దక్షిణంలో ఉంటుంది హిందూకుష్. కుష్ అంటేనే చంపబడినటువంటి అని, ఖుద్ ఖుషి అంటాం.
సూసైడ్ ఏమంటాం? ఖుద్ ఖుషి అంటాం. ఖుద్ ఖుషి అంటే నన్ను నేను సంతోష పెట్టుకోవడం కాదు. ఖుషి అంటే సంతోషం కాదు, ఖుషి అంటే చంపడం. ఖుద్ ఖుషి అంటే నన్ను నేను చంపుకుంటే ఖుద్ ఖుషి అంటారు. కాబట్టి హిందూ కుష్ అంటే హిందువులను చంపినటువంటి ప్రాంతం. కొన్ని లక్షలాది మంది హిందువులని ఊచకోత కోసి అక్కడ ఇస్లాంని వాళ్ళు అక్కడ స్థాపించినటువంటి ఆ గుర్తుని అలా గుర్తు పెట్టుకోవడానికి కోసం దాని పేరు హిందూ కుష్ అని పేరు పెట్టారు. సో ఇది కూడా ఒకానొక కారిడార్ కొంచెం దక్షిణంలో ఉంటుంది. బట్ ఎనీవే ఈ ప్రాంతం అంతా కూడాను మన పురాణాల్లో రాసినటువంటి మహాక్షేత్రాలు ఇవన్నీ. ఏమంటారంటే మనకు ధార్మిక పరంగా, మనకు సాంస్కృతిక పరంగా చాలా ఇంపార్టెంట్. రెండు స్ట్రాటజీగా మనకి ఇంపార్టెంట్. గిల్గిట్ బాల్టిస్తాన్ కనుక మన అధీనంలో ఉండి ఉంటే ఈ ఒకాన్ కారిడోర్ ఈ 18 కిలోమీటర్లు మనం కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఏదో వాళ్ళకు ట్రాన్సిట్ పైసలు కట్టి మనం తాజికిస్తాన్కి వెళ్ళి ఉండేవాళ్ళం. తాజికిస్తాన్కి మనకు యాక్సెస్ వచ్చిందంటే కనుక మనం కన్యాకుమారిలో కూర్చొని మనం డైరెక్ట్గా లండన్ దాకా ట్రైన్లోనో బస్సులోనే వెళ్ళొచ్చు. లిటరల్గా మనం ఆ రోడ్ వేసుకునేవాళ్ళం, ఆ ట్రాక్స్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆల్రెడీ బారాముల్లా దాకా మనకు రైల్వే ట్రాక్ వచ్చేసింది. సో అలాగే మనకు కావాలంటే మనం ఈ ప్రాంతం అంతా మనం కనీసం బస్ రూట్ వేసుకుని ఉండొచ్చు, మనం ట్రాన్సిట్ రూట్స్ వేసుకుని ఉండొచ్చు. గ్యాస్ పైప్ లైన్స్ తాజికిస్తాన్ నుంచి, తర్వాత కజాఖ్స్తాన్ నుంచి, కిర్గిస్తాన్ నుంచి గ్యాస్ ఆయిల్ పైప్ లైన్స్ తీసుకుని ఉండొచ్చు మనం. కాబట్టి మనకు అన్ఫార్చునేట్లీ గిల్గిట్ బాల్టిస్తాన్ మన అధీనంలో లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ఒకాన్ కారిడార్ అంత క్రూషియల్ అది. ఇది చరిత్ర. ఇప్పుడు కరెంట్ దాని స్టోరీ కట్ చేసి కరెంట్ పరిస్థితికి వచ్చి చూసామంటే మనం ఈ డూరన్ లైన్ ఏదైతే ఉన్నదో బ్రిటిష్ గీసిన గీత, ఆ గీత వల్లనే ఈ ఒకాన్ కారిడార్ కూడా ఏర్పడింది. తాలిబాన్ ఈ డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే పాకిస్తాన్ అంటున్నారో ఆ ప్రావిన్స్ దాని సగం ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు, సగం పాకిస్తాన్ లో అంటే బ్రిటిష్ ఇండియాలో ఉంచుకున్నారు బ్రిటిష్. అది 1893లో చేసిన ఒప్పందం. అప్పటి ఆఫ్ఘన్ రాజుతోటి చేసుకున్నటువంటి ఒప్పందం. 100 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పారు. అంటే 1993లో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాబట్టి తాలిబాన్ కాదు కదా, అష్రఫ్ ఘనీ కాదు కదా, హమీద్ కర్జాయ్ కాదు కదా, వాళ్ళ జాహిర్ షా వాళ్ళ రాజు గారు కదా, మనకు నజీబుల్లా సోవియట్ యూనియన్ రిప్రజెంటేటివ్ గా ఇక్కడ రాజ్యం చేసినటువంటి నజీబుల్లా కావచ్చు కదా, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఈ డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదో వచ్చినా డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కౌంటర్ అటాక్ చేయడానికి అజిత్ దోవల్ గారి డాక్టరీని అడాప్ట్ చేస్తుంది. అజిత్ దోవల్ గారు డాక్టరీని ఏంటి, మళ్ళా మన దేశంలో వాళ్ళు కనుక ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం వాళ్ళ దేశంలో వెళ్ళి కొట్టొస్తున్నాం. అంటే ఘర్మే గుస్కే మారింగి అని చెప్పి మోదీ గారు చెప్పినటువంటిది ఈరోజు పాకిస్తాన్ అదే అవలంబిస్తోంది. వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బొంబార్డ్మెంట్ చేసి వచ్చారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే సైకలాజికల్ వార్ఫేర్. ఒకాన్ కారిడార్ని మేము టేక్ ఓవర్ చేస్తామని బెదిరిస్తున్నాం. ఒకాన్ కారిడార్ టేక్ ఓవర్ చేయడం చాలా ఈజీ వాళ్ళకి, ఎందుకంటే 18 కిలోమీటర్లే కాబట్టి 2 గంటలు వాళ్ళు టేక్ ఓవర్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ తాజికిస్తాన్ అప్రూవల్ కావాలి, 2 చైనా అప్రూవల్ కావాలి. ఎందుకంటే చైనాకు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరుగుతున్న ట్రేడ్ అంతా కూడా ఇదే ఒకాన్ కారిడార్ గుండా జింగ్జియాంగ్ వెళ్ళి అటు నుంచి వెళ్తుంది. కాబట్టి చైనా ఒప్పుకుంటుందా? ఫస్ట్ చైనా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ ఏరియానంతా పాకిస్తాన్ వాళ్ళ అధీనంలో వాళ్ళ సెక్యూరిటీ కనుక ప్రొవైడ్ చేయగలిగితే చైనాకి పర్వాలేదు, ఎందుకంటే పాకిస్తాన్ చైనా యొక్క సామంతుడే కదా, కాబట్టి వాళ్ళు ఒప్పుకోవచ్చు, పర్వాలేదు. తాజికిస్తాన్ ఒప్పుకుంటుందా? వీళ్ళు కనుక వెళ్ళి ఏమైనా చేస్తే తాజికిస్తాన్లో మన ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు దాన్ని వ్యతిరేకించవచ్చు. అందుకని DGISI తాజికిస్తాన్కి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ని కలిసి డిస్కస్ చేసి వచ్చారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా వాళ్ళు కనుక ఈ ఒకాన్ కారిడార్ని వాళ్ళు టేక్ ఓవర్ చేయగలరా లేదా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఒకాన్ కారిడార్ కనుక పాకిస్తాన్ టేక్ ఓవర్ చేస్తే కనుక దాన్ని స్ట్రాంగెస్ట్ టర్మ్స్ లో మనమే దాన్ని ప్రొటెస్ట్ చేయాలి. ప్లస్ అక్కడ ఓవర్ట్ ఆపరేషన్స్ కూడా చేయడానికి సిద్ధపడాలి భారతదేశం. ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడ ఎక్స్పాన్షన్ మొదలు పెట్టిందంటే కనుక, దానికి చైనా వాతాస్ పలికిందంటే కనుక, అక్కడ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఇంకా ఇతరత్ర ప్రాంతాలు కూడా చాలా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఆదిలోనే తుంచేయాలి. కాబట్టి భారతదేశం దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. కానీ చూద్దాం, దోవల్ గారి డాక్టర్ని వాళ్ళు కూడా అడాప్ట్ చేస్తున్నారు. ఒక పాకిస్తానీ యాంగిల్ లో మనం చూసామంటే కనుక డైరెక్ట్ గా తాజికిస్తాన్ కి సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ రావడంతో వాళ్ళకి ఎనర్జీ చాలా అద్భుతంగా వస్తుంది. కాబట్టి ఈ యాంగిల్స్ అన్ని రాబోయే రోజుల్లో ఎలా వెళ్తాయో చూడాలి. మనకు 2 ప్రాజెక్ట్స్ టాపీ IPI అని 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. రెండవది ఇరాన్, పాకిస్తాన్, ఇండియా. మనం ఇక్కడ ఆయిల్ గ్యాస్ తీసుకురావడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. మనం ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్ గా లేదు అని అనుకున్నాం, కానీ దానికి మొత్తం కూడా మనకు దాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. వాళ్ళు నాశనమైన పర్వాలేదు, కానీ భారతదేశానికి ఎటువంటి లాభం ఉండకూడదు, అది వాళ్ళ ఆలోచన దృక్పథం. దాంతో దాన్ని ఆపేశారు వాళ్ళు. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ లో కూడా ఏం చేసిందంటే, ఇరాన్ వాళ్ళ సైడ్ ఉన్నటువంటి పైప్ లైన్ వేసేసారు, పాకిస్తాన్ బార్డర్ దాకా వాళ్ళు పైప్ లైన్ వేసేసారు.
పాకిస్తాన్ ఈ రోజు దాకా ఆ ప్రాజెక్టు మొదలు కూడా పెట్టలేదు. సో ఈ రోజు ఇరాన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని వరల్డ్ బ్యాంక్ ఆర్బిట్రేషన్ తీసుకెళ్తాము, మీరు మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాంపన్సేషన్ కట్టాలి అని ఇరాన్ పాకిస్తాన్ బెదిరిస్తోంది. సో మనకి ఈ జాగ్రఫీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉండడంతో వకాన్ కారిడోర్ మనకు మన అధీనంలో లేకపోవడం, మనకు దానికి యాక్సెస్ లేకపోవడము, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఒక నెగటివ్ ఫోర్స్ గానే అది పనిచేస్తోంది. భారతదేశానికి ఈ యొక్క ఎనర్జీ నీడ్స్, సెంట్రల్ ఏషియా, యూరోప్ తోటి మన ల్యాండ్ కనెక్షన్ కట్ చేయడమే వాళ్ళ పరమావధిగా పెట్టుకుంది పాకిస్తాన్. అందుకని ఈ రోజు వకాన్ కారిడోర్ లో వాళ్ళు చేయబోయేటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవాలి, ఇంటర్నేషనల్ గా అడ్డుకోవాలి. కోవర్ట్ ఆపరేషన్స్ అండ్ ఓవర్ట్ ఆపరేషన్స్ రెండు కూడా చేయాలి. తాజికిస్తాన్ లో మన 2 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి మనం ఏం చేయాలో మనం తప్పకుండా అక్కడ చేయాలి. కానీ చూద్దాం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఏం చేస్తాం, లెట్స్ అబ్జర్వ్ ఇట్. రైట్, మీరు ఇందాక చెప్పారు అసలు యాక్చువల్లీ వకాన్ కారిడార్ కి ఆనుకునే షింజియాంగ్ ప్రావిన్స్, ఏదైతే చైనా కంట్రోల్లో ఉన్న షింజియాంగ్ ప్రావిన్స్ ఉంది. సో షింజియాంగ్ ప్రావిన్స్లో రీసెంట్ డెవలప్మెంట్స్లో 2 కౌంటీస్ని వాళ్ళు గుర్తిస్తూ అనౌన్స్ చేశారు. అదేంటంటే హియాన్ కౌంటీ అని, హెకాంగ్ కౌంటీ అని. సో ఇది దేనికి సంకేతం అంటే మనం దీన్ని వకాన్ కారిడార్తో పాటు దీని గురించి కూడా మాట్లాడదాం. ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్ కాబట్టి మన అక్సై చిన్ ఉంది కదా, అక్సై చిన్, షక్గమ్ వ్యాలీ, ఆ రెండిటి షక్గమ్ వ్యాలీకి జస్ట్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక ప్రావిన్స్. మనకు అక్సై చిన్ లో 95% అక్సై చిన్, ఒక 5% దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కలిపి 2 కౌంటీలు చేశారు వాళ్ళు. అంటే ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, మనకు చాలా సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత బౌండరీ టీమ్ కలిసాయి. అంటే చైనా బౌండరీ టీము, భారతదేశం బౌండరీ టీం ఇద్దరు కలిసి మళ్ళీ బార్డర్ డిమార్కేషన్ చర్చలు మొదలు పెట్టంగానే వీళ్ళు కౌంటీలు అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు రిలెంట్లెస్ అనమాట. సైన్యాన్ని వెనక్కు తీసుకున్నా కానీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చాలా తీసుకెళ్లే దిశగానే, దాన్ని క్లెయిమ్ చేసే దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనం దానికి రెస్పాండ్ అయ్యాం. ఇది ఇల్లీగలీ ఆక్యుపైడ్ బై చైనా అని చెప్పి మన స్పోక్స్ పర్సన్ చెప్పారు. ఇంతవరకు నేను అటువంటిది ఎప్పుడు వినలేదు. గతంలో మనకు కాంగ్రెస్ హయాంలో కానీ ఇతరత్ర ప్రభుత్వాలు ముందర వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా చైనా బాధపడుతుందేమో అని చెప్పి క్వైట్ గా ఉండేవాడు, ఏం మాట్లాడేవాడు కాదు. అటువంటిది ఫస్ట్ టైం మనం రియాక్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఏం పేర్లు పెట్టుకున్నా కానీ కూడా ఇది భారత భూభాగం, వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉంది, ఇది దీన్ని మేము మాత్రం మా స్టాండ్ చాలా క్లియర్, దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని మనం చెప్పాం. వాళ్ళకి డిప్లొమాటిక్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఇది అందుకనే ఒక విధమైనటువంటి ఫస్ట్ టైం నేను ఒక క్లియర్ కట్ స్టాండ్ భారత్ నేను చూస్తున్నాను. ఎందుకంటే జనరల్ గా మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ జాన్సన్ లైన్ ఒకటి ఉంది. అక్సై చీన్ లో ఆల్మోస్ట్ 3/4 పాకిస్తాన్కి ఇచ్చేసి 1/3 మేము మనం పెట్టుకుంటాము అని చెప్పేసి జాన్సన్ లైన్ ని మోర్ ఆర్ లెస్ ఈ బౌండరీ డిమార్కేషన్ టీమ్స్ అన్ని కూడా మన సైడ్ నుంచి ఒప్పేసుకున్నాయి. కాబట్టి చెప్పకనే ట్రాక్ 2లో కావచ్చు లేదా బ్యాక్ రూమ్ ఛానల్స్ లో కావచ్చు మనం చైనాకి ఆల్రెడీ ఇది అక్సై చీన్ మెజారిటీ మీరే ఉంచుకోండి అని మనం చెప్పేసాం వాళ్ళకి ఆల్రెడీ. అటువంటిది భారత ప్రభుత్వం ఇప్పుడు ఫస్ట్ టైం అక్సై చీన్ ప్రాంతాన్ని మీరు వేరే కౌంటీగా డిక్లేర్ చేయడం మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది మా భూభాగం అని చెప్పడం అనేది చాలా సిగ్నిఫికెంట్ గా మనం గుర్తించాలి. గతంలో మనం ప్రొయాక్టివ్ గా ఉండేవాళ్ళమే కాదు. సో ఆ ప్రొయాక్టివ్నెస్ అనేది నాకు ఎందుకంటే వాళ్ళు ఏమైనా పేర్లు పెట్టుకుంటారు. ఇన్ఫాక్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నో ప్రాంతాల పేర్లు వాళ్ళు మార్చుకున్నారు, చైనీస్ పేర్లు పెట్టారు, మనమేమో పట్టించుకోలేదు. అప్పుడు కూడా మన స్టేట్మెంట్ ఇష్యూ చేసాం, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ అభిన్న భాగం అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ లద్దాఖ్ లో ఫస్ట్ టైం వాళ్ళు ఇష్యూ చేశారు. లద్దాఖ్ లో చేసినటువంటి ఈ మూవ్ని కూడా మనం ఖండించాము చాలా క్లియర్ టర్మ్స్ లో. మనం అది కూడా మాదే అని చెప్పడం. అదే ముందు రోజు అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్, మన హోంమంత్రి అమిత్ షా గారు ఢిల్లీలో ఒక బుక్ లాంచ్ ఫంక్షన్ లో వచ్చి మన దేశం నుంచి అన్యాక్రాంతమైన ప్రాంతాలని మళ్ళీ వెనక్కు తీసుకుంటాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ పాకిస్తాన్ అధీనంలో ఉన్నవి అని చెప్పలేదు ఆయన. అవును, చాలా సిగ్నిఫికెంట్ స్టేట్. కాబట్టి భారతదేశం కరెక్ట్. అంటే దాంతో ఏమైందంటే ఇవన్నీ కూడాను ఇప్పుడు క్రమేపీ భారతదేశంలో భారత ప్రభుత్వంలో ఇది ఫ్రంట్ స్టేజ్ కి తీసుకొస్తున్నారు. అంటే చైనా అధీనంలో ఉన్న ప్రాంతాలను కూడా అఫీషియల్ గా మావి అని చెప్పి క్లెయిమ్ చేయడం అనేది మొదలు పెట్టాం. అప్పుడేమో నెహ్రూ గారు క్లెయిమ్ చేశారు, తర్వాత వదిలేశారు, అయిపోయింది. ఇప్పుడు క్లెయిమ్ చేయడం మొదలు పెట్టాం. సో అందుకని మన్సర్ గ్రామాన్ని కూడా మనం మళ్ళీ క్లెయిమ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మనకు తెలుసు అది మన్సర్ గ్రామం టిబెట్ లో ఉంది. అది మనకు రాజా హరిసింగ్ కీను టిబెట్ రాజ్యానికి ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ గ్రామం యొక్క రెవెన్యూ అంతా కూడాను రాజా హరిసింగ్ వాళ్ళు ట్యాక్స్ కట్టేవాడు. ఆ ఊరి యొక్క బాగోగులు దానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా రాజా హరిసింగ్ గారు చూసేవాడు.
అది కశ్మీర్ నుంచి మానసరోవర్ వెళ్లే మధ్యలో దారిలో రాత్రి బస చేయడానికి అక్కడ వాళ్ళకు సరాయి లాంటిది ఒక వెళ్ళడానికి ఒక ట్రాన్సిట్ పాయింట్ గా ఉండేది. అది ఆయన అధీనంలో ఉండేది. నెహ్రూ దాన్ని క్లెయిమ్ కూడా చేయలేదు. క్లెయిమ్ కూడా చేయకుండా కంప్లీట్ గా చైనాకు హస్తగతం చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు బహుశా మళ్ళీ దాన్ని కూడా మనం రీక్లెయిమ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆల్మోస్ట్ 1958-59 వరకు కూడా వాళ్ళు మనకు ట్యాక్సులు కడుతుండేవాడు, ఆ గ్రామం మనకు ట్యాక్సులు కడుతుండేవాడు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడాను ఏవేవైతే మనం కోల్పోయాం అని రీక్లెయిమ్ చేయాలి. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, షక్స్గమ్ వ్యాలీ కావచ్చు, లేదా మనకు చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం క్లెయిమ్ చేయడం మొదలు పెట్టాలి. సరే ఇమ్మీడియట్ గా మనకు వస్తాయా లేదా వేరే చర్చ, కానీ కనీసం ఇవి మావి అని చెప్పడం అన్నది చాలా పాజిటివ్ గా నేను చూస్తాను. దానికి మన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.